అడుగుతున్నా, 2019లో కానీ వేరే క్యాండిడేట్ నుండి ఎంత వచ్చేది? మీ మనసాక్షికి తెలుసు. ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మీ గుండె మీద చేసుకొని చెప్పండి. 2019లో గాని వైసీపీ తరపున వేరే అభ్యర్థి గాని ఉండి ఉంటే అలా జరిగేదా? అంత నీచమైన రిజల్ట్ వచ్చేదా? అదేవిధంగా 2024లో కూడా మీ వైసీపీ పార్టీ నుంచి కానీ వేరే అభ్యర్థిని కానీ నిలబెట్టి ఉంటే అంత నీచమైన 64,000 ఓట్లతో ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓడిపోయి ఉంటారా? లేదు కదా. ఇది ప్రజలందరూ మాట్లాడుకునేది. ఇది నేను వ్యక్తిగతంగా ఏదో మీ మీద చేసే విమర్శ కాదు నాయన. ఇదేదో నేనేదో చెప్పేసినంత మాత్రాన ఆయన అనేసి అయిపోతాను అనుకోవద్దండి. ప్రజల్లో నిత్యం జరుగుతున్న చర్చలు ఇవి. మీతో మీ పల్లకి మోసినటువంటి సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకా అవన్నీ మీకేం రికార్డింగ్లు చేసి తెచ్చి చూపిస్తారా? మీ నాయకుడి భుజాలు అరిగిపోయే విధంగా మీ నాయకుడిని మోసి 30 ఏళ్ళు 20 ఏళ్ళుగా మోసిన నాయకులందరూ వెళ్ళిపోయినారు పక్కకి. వాళ్ళు ఎవ్వరు మీతో లేరు. ఈ కొత్తగా ఈ మధ్య కాలంలో ఏదో లైమ్ లైట్ లోకి రావాలని చెప్పి ఆయన చుట్టూ తిరిగితే ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఎత్తుకుపోయి వెనక వైసీపీ బోర్డు దగ్గర పెట్టుకొని మాట్లాడేస్తే మనం ఏదో ప్రజల్లో మనల్ని గుర్తుపడతారేమో అని చెప్పి ఆలోచనతో మాట్లాడే వ్యక్తులందరికీ ఈరోజు ఒక సమాధానం చెప్తాం అనుకుంటున్నా. మీరు పదే ఏం చెప్తున్నారు? మాచర్ల శ్రీనివాస్ గురించి, ఒక జర్నలిస్ట్ గారి గురించి ఏదో మమ్మల్ని ఏదో అన్నాడనేసి ఏదో అంటున్నారు కదా మీరు, ఒక ఆరోపణ వచ్చిందనేసి. ఏకంగా నిన్న సాక్షి టీవీ న్యూస్ ఛానల్లో కూడా వస్తుంది. అది హైలైట్. వీళ్ళు సొంతంగా పెట్టుకుంటే ఒక అర్థం. నిన్న సాక్షి టీవీలో ఒక డిబేట్ జరుగుతూ ఉందంట. నేను చూడాలి, వేరే వాళ్ళు చూసి చెప్పినారు నాకు. నిన్న రాత్రి సాక్షి టీవీలో మాచర్ల శ్రీనివాస్ గారు ఏదో మా మీద ఆరోపణ చేసినాడని, అప్పుడు ఆ పరకామణి కేసు విషయంగా దాని మీద డిబేట్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి సాక్షి మీడియాకి ఇంకా ఎంత పని పాట లేకుండా, ఏ సబ్జెక్టు లేకుండా ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా జరుగుతోంది కాబట్టి ప్రభుత్వం వ్యవహార శైలి, దాని ఇంకా ప్రభుత్వం మీద వేరే దారి లేక దేని మీద పడాలో తెలియక ఇట్లా పిచ్చి వాటి మీద మాట్లాడుకుంటూ డిబేట్లు పెట్టుకుంటా ఉంటారు. అందుకే మీ ఛానల్కి వ్యూవర్స్ కూడా లేరు. అది ఇంకో విషయం.